హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంది అనేసి తప్పకుండా అయితే కనుక కామెంట్ అయితే చేసేయండి. మిమ్మల్ని అయితే ఒక విషయం అడుగుతాను. ఈ క్లాత్ గుర్తు పట్టేశారా? ఇదైతే కనుక మా పాప కోసం ఆన్లైన్ లో పెట్టిన శారీ అండి. ఈ శారీ పాప గుట్టంగా ఒక 2 మీటర్ క్లాత్ అయితే మిగిలింది. మీ పాప గుట్టంగా 2 మీటర్లు ఎక్కడ మిగులుతుంది అనే డౌట్ రావచ్చు. మా పాపకి కానీ చిన్న పాప గుట్టినాను, అందుకోసం ఈ క్లాత్ ఎగస్ట్రాది అనేది మిగిలింది కదా అనేసి అలాగే పక్కన పెట్టేసి ఉంటుంది. ఇక దీన్ని నా గురించి మీకు తెలిసిన విషయమే కదా. ఏమన్నా క్లాత్ ఉన్నదంటే కనుక దాన్ని వేస్ట్ చేయని ఎలాగో ఒకలాగా దాన్ని సరిపుచ్చాలి అనేది అయితే కనుక ఆలోచిస్తాను. దీంతో అయితే కనుక టాప్ అయితే కుట్టుకోవచ్చు అండి. కానీ ఈ టాప్ కొంచెం ఈ క్లాత్ అనేది రఫ్ గా ఉంటుంది, కుచ్చుకున్నట్టు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే లైనింగ్ వేసుకుంటే కనుక మందంగా ఉంటుంది. ఇంకా మనము పద్దాకులు షాప్ లో ఉంటాం కదా, కొంచెం మందంగా ఉన్న బట్టలు వేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడతాం. కాబట్టి దీన్ని ఫ్రాక్ లాగా కుడదాం అనుకుంటున్నాను. అంటే ఈ క్లాత్ ఫ్రాక్ లాగా కుట్టాలనుకోలేదు నేను. నాకు నైట్ ఆలోచిస్తా ఉండనక ఒక ఐడియా అయితే వచ్చేసింది. ఈ క్లాత్ దీని బార్డర్ అనేది చాలా బాగుందండి. కానీ ఈ బార్డర్ అనేది శారీలో కనిపించలేదు. ఎందుకంటే బార్డర్ అండ్ శారీ ఒకటే కలర్ ఉంది కాబట్టి బార్డర్ అనేది కనిపించట్లేదు. కానీ బార్డర్ చూస్తే చాలా బాగుంది చూడండి. ఈ బార్డర్ ను దీని నుంచి వేర్ చేసేసి నేను ఈ క్లాత్ కి వేసేసి ఫ్రాక్ కుట్టుకుందాం అనుకుంటున్నాను. క్రీమ్ కలర్ది. ఇది నేను 6 మీటర్ల శారీ తీసుకున్నాను. 2 డ్రెస్సులకు దీంతో యూజ్ చేశాను. ఇంకా మిగిలిన క్లాత్ అయితే కనుక ఇదైతే ఉంది. ఇదైతే కనుక 2.5 మీటర్ ఉంది. పొడవు ఎక్కువగా ఉంది కాబట్టి ఎట్నో ఒకట డ్రెస్ కి అయితే అడ్జస్ట్ చేసుకోగలను నేను. అంటే ఫుల్ లాంగ్ ఫ్రాక్ అయితే కాదండి, మనకు మోకాల దాకా వస్తుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకోగలను. నా సైజుకి అనేది 2 మీటర్ల సరిపోతుంది. ఈ క్లాత్ కు అండ్ దీని బార్డర్ ఉంటుంది కదా, దీని బార్డర్ మొత్తాన్ని అనేది తీసేద్దాం అనుకుంటున్నాను. అంటే పెద్ద బార్డర్ మాత్రమే తీసేసుకుందాం అనుకుంటున్నాను. మన దగ్గర ఎగస్ట్రా క్లాత్ ఉన్నది అనుకోండి, ఇప్పుడు నేను క్రీమ్ కలర్ చూపిస్తున్నాను కదండి, ఇదే క్లాత్ ఎగస్ట్రా ఉన్నా కానీ ఇటు సైడ్ బార్డర్ తీసుకొని చున్నీ కూడా మనము తయారు చేసేసుకోవచ్చు. కానీ నేనైతే కనుక చున్నీ అయితే కనుక తయారు చేసుకునే మూల్లో లేను. కానీ కుట్టేలకల్లా అదే చేసుకోవాలి అనిపించింది అనుకోండి, చున్నీ కూడా తయారు చేసుకుంటాను. నా మైండ్ తెలిసిందే కదా, ఒక చున్నీ 10 డ్రెస్సుల మీదకి అనేది వాడతాను. అలాంటిది ఒకటే చున్నీ రెడీ చేసుకున్నానుకో దీని మీదకి మాత్రమే వాడాల్సింది ఉంటుంది. అందుకోసమే ఐడియా అయితే లేదు. కానీ ఇది బార్డర్ కూడా 2.5 మీటర్ ఉంది. ఇంకా ఎక్స్ట్రా బార్డర్ కావాలనుకున్నా కానీ ఇది జాకెట్ పీసు. దీంట్లోనే బార్డర్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ కావచ్చు, లేదా ఇక్కడ నెక్. నేనేమనుకుంటున్నానంటే ఈ క్రీమ్ కలర్ దానికి కిందంతా ఈ బార్డర్ తీసేసి వేసేసి అలాగనే హ్యాండ్ వచ్చేసి ఈ ముందర ఇలా డిజైన్ మాదిరి పెట్టేద్దాము. ఇదే పట్టుతో అనుకున్నాను. ఇప్పుడు మనము డ్రెస్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది, కింద బార్డర్ హ్యాండ్ బార్డర్ ఇట్లా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. చూస్తానే అదిరిపోయింది అన్నట్టుగా ఉండాలనేది నా ఉద్దేశము. ఏముంది అందరూ వేసుకున్నట్టు వేసుకుంటే నేను టైలర్ అనేది బయట ఎట్లా పడుతుంది తెలుసండి. కొంచెం తిక్క వేసుకుంటే నేను టైలర్ అనేది అందరికీ తెలుస్తుంది. అందుకోసమే టైలర్ను ఇంకా యూట్యూబర్ను కూడా కాబట్టి నేను అనుకుంటుంటాలేండి. అలా అనేది కనుక నేను ఆలోచించిన మెథడ్. దాంట్లో మేబీ ఈ డ్రెస్ ఎలా వస్తుందో అనేది ఐడియా అయితే లేదు. ఎందుకంటే కనుక నాకేమంటే ఈ కలరు ఈ క్రీమ్ కలర్ దాని మీదకి బాగా అంటే ఈ బార్డర్ అది క్రీమ్ కలర్ కనిపించాలి అనేది కాదు నా ఉద్దేశము. బార్డర్ చాలా బాగా బయటికి కనిపించాలి అనేదే నా ఉద్దేశము. అందుకోసమని నేను ఈ బార్డర్ పీకేద్దాం అనేసి అయితే ఇంకా ప్లాన్ వేసేసాను. ఇది ఎట్లా వస్తుందో ఏమో కానీ నాకైతే కనుక డౌటే. మామూలుగా బాగా వచ్చిందంటే కనుక నాకన్నా సంతోషపడేటోళ్ళు ఎవరు లేరు. బాగాలేదంటే కనుక ఓహో అన్నట్టు ఇంకొకసారి ట్రై చేయకుండా బుద్ధి వస్తుంది అంతే. నాకు తెలిసినంతలో బాగా అంటే ఇప్పుడు వరకు నేను కుట్టిన డ్రెస్సులలో అన్ని బాగానే వచ్చినాయి. బాగా వచ్చాయి అనే కన్నా బాగానే అన్ని వచ్చేసాయి. వేసుకోగలము, బయట తిరగగలము, అందరికి బాగుంది అనేటట్టే వచ్చినాయి. అలానే ఈ డ్రెస్ కూడా అనేసి అనుకుంటూ ఉన్నాను. ఎప్పుడు నేను బార్డర్ అంటే కింద బార్డర్ తీసి పైన వేసి కుట్టింది అనేది లేదు, చాలా తక్కువ. అది ఈసారి ట్రై చేద్దాము అనేసి అనుకుంటూ ఉన్నాను. చూద్దాం ఇది ఎట్లా వస్తుందో ఏందో అనేసి చూసేద్దాము. అంతకన్నా ముందు అయితే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తూ ఉంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక దీన్ని అయితే కనుక కటింగ్ చేసేద్దాం పదండి. ఇప్పుడే పూర్తి చేశాను. నాకైతే బాగా టెన్షన్గా ఉంది. ఇది ఎట్లా వస్తుందో ఏందో అనేసి అయితే కనుక బాగా టెన్షన్గా ఉంది. అసలు ఏమో ట్రై చేసా కొత్తగా ఎలా వస్తుందో ఏమో అని చూద్దాం. హ్యాండ్స్ అయితే నార్మల్గా చిన్న హ్యాండ్స్ పెట్టాను, ఒక 6 ఇంచుల లాగా. ఇప్పుడు చూడండి హ్యాండ్స్కి అయితే ఇంకా లైనింగ్ అయితే వేయలేదు, ఇలా పెట్టేశాను. ఇది ఒక సైడ్ బాగా వస్తుందో బాగా రాదో అని భయం.
ఇంకొక సైడ్ అయితే కనుక బా అన్నట్టు అనిపిస్తా ఉంది. హ్యాండ్స్కి నెక్కి అయితే కనుక ఇలా బటన్స్ అయితే ఇవి ఇచ్చేసానండి. ఇంకా పైపింగ్ వేసేసాను రౌండ్ చేసేసి. కింద ఇక్కడ చూడండి ఇలా బార్డర్ ఇచ్చేసాను. దీనికి జాయింట్ చేసినట్టయితే కనుక అస్సలు అనిపించట్లేదు కదా, ఎంత బాగా వచ్చిందో చూడండి. దీనికి బాగా మ్యాచింగ్ అయిపోయింది కలర్ అనేది. ఇలా అనేది గుట్టేసాను. ఇంకా వేసుకుంటే ఎలా ఉంటుంది, ఇది ఫుల్ లాంగ్ ఫ్రాక్ కాదు, ఇంకా ఫుల్ అయితే మేబీ బాగుండేమో. క్లాత్ అయితే సరిపోలేదు. ఇది 2.5 మీటర్ ఉంది, ఇది 2.5 మీటర్ ఉంది. 2.5 మీటర్ తో ఈ డ్రెస్ అనేది గుట్టేసినది, అందుకోసమే కాలేదు. ఇంకా వైట్ లెగ్గిన్ ఏదో ఒకటి వేసుకొని దీన్ని కవర్ చేద్దాం, లేకుంటే ఈ కలర్ లెగ్గిన్ వేసుకున్నా గానీ బాగుంటుంది. వెనక అయితే కనుక వీనెక్ పెట్టేశానండి. వీనెక్ పెట్టేసి ఇలా తాడులు అనేది ఇలా పెట్టేశాను, అంటే జిగ్జాగ్ గా ఇచ్చేసాను. ఇది ఇలా చూడండి, ఇది ఎంత కుర్చీగా అయింది. మనం వేసుకున్నామంటే అర్థం అవుతుంది. ఇది దీన్ని వేసుకొని అనేది చూపిస్తాను. నాకైతే భలే నచ్చేసింది. ఇక్కడ అనేది కొంచెం క్లాత్ తక్కువ వచ్చింటే జాయింట్ వేసాను, బ్యాక్ పోతుంది కదా అనేసి. కుట్టి అయితే కనుక డ్రెస్ వేసుకున్నానండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అనేసి. ఎక్స్పెక్ట్ చేయనంతగా అనేది అయితే కనుక వచ్చేసింది డ్రెస్ అయితే కనుక. ఇక చూడండి, ఇక్కడ ముందర అయితే కనుక బార్డర్ పట్టు వస్తుంది కదా, ఆ బార్డర్ వేసి ఇలా బటన్స్ అనేది పెట్టేశాను. ఇక హ్యాండ్స్ కి అయితే కనుక నార్మల్ గా చిన్న హ్యాండ్సే పెట్టేశానండి. నేను మామూలుగా అనుకున్నది ఏంది అంటే కనుక ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదండి, ఈ హ్యాండ్స్ పట్టే పెడదాం అనుకున్నాను, కానీ మిగలలేదు. ఇంకా మొత్తానికి అయితే కనుక డ్రెస్ కి అయితే ఈ మాత్రం అయితే వచ్చేసింది బార్డర్ మొత్తం. అందుకే చిన్న బార్డర్ తీసి ఈ క్లాత్ వైట్ కొంచెం వేసి ఇలా చిన్న హ్యాండ్సే పెట్టేసుకున్నాను. హ్యాండ్స్ కూడా ఆ డ్రెస్ మొత్తం అనేది ఫిట్ గా కుట్టుకున్నానండి. మామూలుగా అయితే కనుక నేను లూజ్ గా వేసుకుంటాను, ఆ విషయం మీకు కూడా తెలుసు. డ్రెస్ అయితే కనుక ఎంత బాగా నచ్చేసిందో. నేను కుట్టిన వెనకమ్మటే ఫస్ట్ టైం డ్రెస్ ని వేసుకోవడము, లేకుండా వెనక డ్రెస్ కుట్టిన తర్వాత సర్లే తర్వాత వేసుకుందాం అనే ఒక ఆలోచనతో అయితే కనుక ఉంటాను. అలాంటిది ఈసారి అయితే కనుక ఫస్ట్ టైం వేసుకున్నాను. ఇంకా చూడండి, అంటే ఫస్ట్ టైం వేసుకున్నాను అంటే కనుక డ్రెస్ మొత్తం అనేది కుడతానే వేసుకోవడం అనేది చెప్తూ ఉన్నాను. ఇక్కడి వరకు అయితే వస్తుందండి. మనకు ఈ బార్డర్ కలర్ పాయింట్ వేసుకుంటే చాలా బాగుంటుంది, కానీ నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బార్డర్ కలర్ అయితే కనుక పాయింట్ లేదు, అందుకే వైట్ వేసుకున్నాను. అలాగా మనకు మోకాళ్ళ కన్నా కొంచెం కిందికి అనేది వస్తుంది, అందుకోసం అనేది ఈ డ్రెస్ ఇలా వచ్చేటట్టు అనేది కుట్టేశాను. ఫుల్ లాంగ్ అయినా కానీ చాలా బాగుండేది, కానీ ఫుల్ లాంగ్ అయితే కనుక క్లాత్ రాలేదు నాకు. ఈ వైట్ క్లాత్ సరిపోలేదు, బార్డర్ కాదు కానీ వైట్ క్లాత్ సరిపోలేదు. కానీ నేను ఒకటి చేసింది సరిపోవు. ఈ బార్డర్ చూడండి, ఇది వైట్ క్లాత్ మీదనే బార్డర్ వేసాను, కానీ చివరన జాయిన్ చేసి మేబీ మనకు ఉండింటినక చాలా బాగా వచ్చేదేమో అని నా ఉద్దేశం అనుకున్నాను కుట్టిన తర్వాత. కానీ ఇలా అయినా చాలా బాగుంది. మనము ఇంకా ఈ కలర్ పాయింట్ చున్నీ తెచ్చుకొని వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మోడల్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది మోకాళ్ళ దగ్గరికి. అలాగా కూడా ఇక్కడ చూడండి, ఫినిషింగ్ కూడా ఎంత బాగుందో చూడండి. ఫ్రిన్స్ కట్ పెట్టేసి కుట్టేశాను, అందుకే ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చేసింది. చూడండి, బ్యాక్ వచ్చేసి ఇలా ట్రై చేశాను. నేనైతే ఇలా ఎప్పుడు పెట్టలేదు, వీ నెక్ పెట్టేసి ఇలా, అది వీ నెక్ కూడా చాలా చిన్నగా పెట్టేశాను. అలా పెట్టేసి ఇలా థ్రెడ్స్ అనేది జిగ్జాగ్ గా అనేది ఇచ్చేసాను. ఎంత బాగా వచ్చేసిందండి. నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా బాగా వచ్చేసింది. మొత్తానికి కొంచెం సింపుల్ గా అనేది రెడీ అయిపోయాను. ఇంకా టైం వచ్చేసి 9:30 అవుతుందండి. పొద్దున్న నైట్ అయితే కుట్టేసాను, పొద్దున వేసుకున్నాను. 9:30 అవుతుంది. షాప్ కూడా వెళ్ళాలి. ముందుగా అనేది ఈ వీడియో తీయాలనేసి నాకు బాగా పడింది. ఇంకా అంటే బాగా పడింది అంటే ఈ డ్రెస్ బాగుంది, తొందరగా మీకు చూపించేయాలి, నేను ట్రై చేసినట్టు మీ ఇంట్లో ఇలాంటివి ఏదన్నా పాత చీరలు ఉన్న చీరలకు డ్యామేజ్ అయినా కానీ బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ ను తీసుకొని మీరు కూడా ట్రై చేస్తారు కదా అనేసి ఒక చిన్న ఉద్దేశం అంతే. ఇంకా నాకైతే ఈ డ్రెస్ బాగా నచ్చేసింది. ఇంకా కొంచెం మనం నీట్ గా, నేను ఐరన్ కూడా చేయలేదు, ఐరన్ చేసింటే ఈ క్లాత్ ఇక్కడ కుచ్చు పెట్టాను చూడండి, ఈ కుచ్చు కూడా నీట్ గా అనేది అణిగిపోయి మనకి ఇలా వచ్చేసేది. ఇప్పుడు కొంచెం లేచినట్టుగా అనిపిస్తా ఉంది కదా, ఇలా కాకుండా నీట్ గా అనేది వచ్చేది. చూడండి, చాలా బాగా అనిపిస్తా ఉంది. నాకైతే భలే నచ్చేసింది. కొన్ని డ్రెస్సులు అనేది ఎందుకో మరి బాగా నచ్చుతాయి అసలు. అది ఇంకా మనం కుట్టేదట వాడిచ్చి డ్రెస్ కలర్ కాంబినేషన్ ఏమో గానీ, ఇంకా నేను ఇక్కడ ముందర అయితే బటన్స్ పెట్టాను కదా, ఇక్కడైతే ఇంకా ఈ క్రీమ్ కలర్ అనేది పైపింగ్ అయితే ఇచ్చేసానండి. ఇలాగా పైపింగ్ ఇచ్చేసి రౌండ్ నెక్ పెట్టాను, అది కూడా చిన్నగానే పెట్టేసాను. బ్యాక్ నెక్ కూడా చిన్నగానే,
కానీ వీ నెక్ పెట్టేసి అలా పెట్టాను కాబట్టి మాక్సిమం బాగుంది అనిపిస్తుంది నాకైతే కనుక. ఇంకా మీరు కూడా ఇలా ట్రై చేసేయచ్చు ఒకవేళ మీ ఇంట్లో చీరలు ఉన్నాయంటే. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఆ విధంగా. ముఖ్యంగా అనేది నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయడం మటుకు అస్సలు మానేయకండి. కామెంట్ అయితే చేసేయండి. నాకైతే భలే నచ్చేసింది. అయితే నేను ఈ క్లాత్ మొత్తం అనేది క్లాత్ 2.5 మీటర్ అండి. బార్డర్ 2.5 మీటర్ ఉన్నది. నాకు ఈ క్లాత్ కూడా 2.5 మీటర్‌తోనే ఈ హ్యాండ్స్ అండ్ బాడీ పార్ట్ మొత్తం అనేది 2.5 మీటర్‌లోనే తీసుకున్నాను. దీంట్లోకొచ్చేసి లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ తీసుకున్నానండి. క్రేప్ తీసుకున్నా కూడా సరిపోతుంది. కానీ పొట్టిగానే కదా ఫ్రాక్ కుడుతుండేది. పాలిస్టర్ అయినా కూడా హైట్ తక్కువన్నా సరిపోతుందనే ఒక ఉద్దేశంతో అయితే కనుక తీసుకున్నాను. అందుకు ఇది సరిపోయింది పాలిస్టరు. కానీ మీరు ఫుల్ లాంగ్ ఫ్రాక్ కుట్టుకోవాలంటే క్రేప్ లైనింగ్ తీసుకోండి. అదైతే పొడవు వస్తుంది. పాలిస్టర్ ఏమవుతుందంటే పొట్టిగా అవుతుంది. పైన అనేది బాడీ పార్ట్‌కు మాక్సిమం కాటన్ వేసుకోవడానికి ప్రయత్నించండి. కాటన్ అయితే కనుక చాలా బాగుంటుంది. పాలిస్టర్ కన్నా అయితే కనుక కాటన్ చాలా బెటర్ ఆప్షన్ నాకు తెలిసినంతలో. అందుకోసం చెప్తూ ఉన్నాను. ఈ లైనింగ్ యూజ్ చేసి మీరు ఇలా అయితే కుట్టుకోవచ్చు. నేను కుట్టిన విధంగానే కుట్టాలనేది ఏం లేదు. బార్డర్ మటుకు ఇలా వేసుకొని నెక్ మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. నెక్ గాని, పట్టు బార్డర్ గాని. ఇంకా మీరు ఈ బార్డర్ మనము ఇలా ఇలా కిందికి లాగానే పెట్టేసేయచ్చు ఇలాగా. ఇలా పెట్టేసి ఇంకా మనము ఇక్కడైతే కనుక నేను వైట్ మీద ఈ కలర్ కనిపిస్తుందని బార్డర్ కలర్ బటన్స్ ఇవి అనేది పెట్టేశాను. కానీ మీరు ఇలా చక్కగా వేసేసుకొని దాని మీద మనం ఏ కలర్ తీసుకుంటున్నామో క్రీమ్ గానీ ఏ కలర్ తీసుకుంటున్నామో ఆ కలరు ఇలా స్ట్రైట్ గా అనేది కూడా ఈ బటన్స్ అనేది పెట్టుకోవచ్చు. అదొక మోడల్ అనేది ఉంటుంది. మనకు అంటే మన మైండ్ మనకు నచ్చినట్టు అనేది కుట్టుకోవచ్చండి. అది మీకు చెప్తా ఉన్నాను. చెమటలు బాగా ఎక్కువ పడతా ఉన్నాయి మాట్లాడుతూ ఉంటే. ఇంకా ఇది అండి మీకు ఫుల్ కూడా చూపిస్తాను డ్రెస్‌ను. ఫుల్ అంటేనక ఇంకా మనకు షార్ట్‌గా తీసి అప్‌లోడ్ చేయాలి. ఎందుకంటేనక మనకు వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి షార్ట్ వీడియో తీసి అనేది దానికి అప్‌లోడ్ చేస్తూ ఉన్నాను. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చేసిందో. నాకు ఒక డ్రెస్ బాగా నచ్చేసిందంటే అది ఎప్పుడెప్పుడు మీకు చూపించాలా అనేసి అనిపిస్తా ఉంటుంది నాకు మైండ్‌లో. అందుకోసం అనేసే ఇంత బాగా ఉంది అనేది చెప్తున్నాను. ఇదైతే ఈ పండగకు మా పాపకి రెడీ అయినట్టే. డ్రెస్ అయితే "నువ్వేసుకొని మీ పాపకి ఇస్తావా అక్క" అంటే నేనేమి వేసుకోనండి. మీకు చూపియాలి కాబట్టి ఇప్పుడు ఇలా పట్టుకొని చూపిచ్చేది వేరుంటుంది. అలానే వచ్చేసి ఇలా వేసుకొని చూపిచ్చేది వేరుంటుంది కదా! అందుకోసమే అనేసి చెప్తున్నాను. డ్రెస్ ఎలా ఉంది కామెంట్ అయితే చేయడం మర్చిపోకుండా మర్చిపోకుండా చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.